బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు అనంతభాయ్ని అడిగిన ప్రశ్నకు సమాధానం, బేహద్ జ్ఞానంలోకి వచ్చిన తరువాత బేహద్ అనుభవం ఎలా ఉంటుంది అని. దీనికి సమాధానం చెప్తూ ఉన్నటువంటి అనంతభాయ్ క్లాసు స్పెషల్ టాపిక్. చక్కగా అందరికీ కావాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి సమాధానము. బేహద్ జ్ఞానములోకి వచ్చిన తర్వాత అనుభవాలు అనేవి ఇది వారి యొక్క మనసు బుద్ధి పైన డిపెండ్ అయి ఉంటూ ఉంటుంది. ఏ అనుభవం అయినా సరే అది ఒకటి పర్సనల్గా ఉంటూ ఉంటుంది, అనగా వ్యక్తిగతమైన అనుభవము ఉంటుంది. ఇది వేరువేరుగా ఉంటుంది. ఎవరికైనా సరే స్వీటు ఇష్టం అనుకోండి, వారు అది తిన్న తరువాతే మంచిగా ఉందా లేదా అని చెప్పగలరు. కొందరికి ఇష్టం లేకపోతే దాన్ని మంచిగా అనుభవం చేసుకోలేరు. అయితే ఎవరికి ఏది ఇష్టమైతే అది పెడితేనే కదా వారు దాని యొక్క టేస్ట్ను అనుభూతి పొందేది. నీకు ఏది ఇష్టము అని అడిగితే పలానా అని చెప్తూ ఉంటారు. మానవుల యొక్క స్వభావం అనుసారంగా వారి వారి యొక్క టేస్టులు, ఫీలింగ్సు, స్వభావాలు ఉంటూ ఉంటాయి. అది సతో ప్రధానంగా, రజో ప్రధానంగా, తమో ప్రధానంగా రకరకాలుగా స్వభావాలు ఉంటూ ఉంటాయి. ఎవరైనా సరే జ్ఞానంతో రిలేటెడ్గా పక్కాగా ఉంటూ దాన్నే అనుసరిస్తూ, అది హద్దులో జ్ఞానం కానీ బేహద్ జ్ఞానం కానివ్వండి, ఇక యూనిక్గా వాళ్ళు దానిలోనే ఉంటూ ఉంటారు. వాళ్ళు నిజంగానే స్పెషలైజ్డ్గా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక్కొక్కరి ఆధ్యాత్మిక లెవెలు అనుసారంగా ఉంటూ ఉంటుంది. వారి యొక్క లెవెల్ అనుసారంగా ఆలోచన వేరుగా ఉంటుంది, వారు అర్థం చేసుకునే జ్ఞానము వేరే ఉంటుంది. దాన్ని బట్టే వారి యొక్క అనుభవాలు జరగటం, నిర్ణయించబడటం జరుగుతుంది. ఇప్పుడు జ్ఞానం యొక్క ప్రారంభమే కాలేదనుకోండి, అయితే కొంతమంది ఈ జ్ఞానంలో కూడా చిన్నప్పటి నుండే స్టార్ట్ అవుతూ ఉంటారు. కొందరు వివాహం అయిన తర్వాత జ్ఞానాన్ని ఫాలో చేస్తూ ఉంటూ ఉంటారు. కొందరు పిల్లలు పుట్టిన తర్వాత, కొందరు 50-45 సంవత్సరాలప్పుడు, కొందరు రిటైర్ అయిన తర్వాత అనేది జరుగుతూ ఉంటుంది. జ్ఞానం వారికి ఎంత అర్థమవుతూ ఉంటుందో అప్పటి నుంచి ఫాలో చేస్తూ ఉంటారు. విన్నంత మాత్రాన, వచ్చినంత మాత్రాన ఫాలో చేయాలి, ఫీలింగ్ పొందాలి అనేది ఏమీ లేదు. అయితే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, జ్ఞానం విన్న తర్వాత వారు ఎంత సమయం దానికి కేటాయిస్తూ ఉన్నారు అని దాన్ని బట్టి వారి జీవిత లక్ష్యం ఏమిటో అనేది వాళ్ళు నిర్ణయించుకోగలుగుతూ ఉంటారు. ఆధ్యాత్మికం యొక్క లక్ష్యము లేకపోతే ఇక వారికి అనుభవం ఏముంటుంది? ఆధ్యాత్మికమే జీవితం, జ్ఞానమే జీవితం అనుకోకపోతే అనుభవం ఏముంటుంది? వస్తుంటారు, వింటుంటారు, వెళ్తుంటారు, నడుస్తుంటారు, అంతే. ఇంకా వారికి ఎంత వయసు ఉన్నా సరే వారి లైఫ్ ఎలాగా డౌన్ఫాల్ అవుతూ ఉందో వారికి అనుభూతి అనేది ఏమీ ఉండదు. అందుకనే చాలామంది బేహద్ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమీ అనుభవం అవటం లేదని ఎవరికీ తెలియటం లేదు. బేహద్ జ్ఞానం యొక్క లెవెలు బేహద్దుగా ఎవ్వరూ కూడా లోతుల్లోకి వెళ్ళరు. చాలా డీప్లోకి వెళ్తేనే కదా
అయితే కొంతమంది 2 నెలలు విని వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు 2 సంవత్సరాలు నడుస్తారు. కొంతమంది 10 సంవత్సరాలు. ఇలాగా కొంతమంది గా 10, 20 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళు ఉన్నారు. జ్ఞానం వింటూ వింటూ ఎంత అభ్యాసం చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. గీతా జ్ఞానం కూడా భక్తి మార్గంలో వింటూ వింటూ జీవితంలో ఎంత ధారణ చేస్తూ ఉంటారో, దానితోటి వాళ్ళు ఎంత లాభాన్ని పొందుతారు అనేది నిర్ణయించబడుతూ ఉంది. జీవితంలో ఎన్నో సుఖదుఖాలు కలుగుతూనే ఉంటూ ఉంటాయి. అయితే జ్ఞానంను ధారణ చేసిన దాన్ని బట్టి వాటికి అతీతంగా అవ్వటం, ఎలా జీవించాలి ఆ సమయంలో అనేది వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఇంకా ఆత్మజ్ఞానంతో ఏ లెవెల్ వరకు చేరుకున్నారు అనేది కూడా జ్ఞాన మార్గంలో చూసుకోవాలి. అయితే కర్మ బంధన అనేది ఫస్ట్ మనసులో వస్తుంది, తర్వాత శరీరం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ కర్మ బంధాన్ని కంట్రోల్ చేసుకోవటానికి, సంభాళించుకోవటానికి వారు ఎంత అభ్యాసం, జ్ఞానాభ్యాసం, యోగ సాధన చేశారో దాన్ని బట్టి వారు దాన్ని ఫేస్ చేయగలుగుతూ ఉంటారు. మనసు పైన ఎవ్వరూ ఫోకస్ చేయటంలా, ఆత్మ పైన అసలే ఫోకస్ లేదు. మనసు అంటే ఏమిటి అంటే, మనసు యొక్క ఉద్భవం ఎక్కడ జరిగింది, ఎప్పటి నుండి ఉన్నది, ఎలా తయారైంది అనే దాని గురించి ఆలోచించినప్పుడే దాన్ని కంట్రోల్ చేయటం ఎలాగో జ్ఞానం అర్థమవుతుంది. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మానవుడు బాల్యంలో ఉన్నప్పుడు వారి మానసిక స్టేజ్ ఒక రకంగా ఉంటుంది. కిషోర్ అవస్థ అంటే యవ్వన అవస్థ వచ్చినప్పుడు వారి మానసిక స్థితి వేరే విధంగా ఉంటుంది. ఎంతగా వారు ఆ యొక్క యవ్వన స్టేజ్లో హై పీచ్లోకి వెళ్ళిపోయారనుకోండి, ఇక అదే జీవితం, అదే శాశ్వతం, మస్తు మజాగా ఉంటూ ఉన్నారనుకోండి, ఆ లెవెల్ వేరు ఉంటూ ఉంటుంది. ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చారే అనుకోండి, ఇంకా వారి యొక్క మనసే మారిపోతుంది. ఎందుకని అంటే, వాళ్ళ కోరికలు ఉండవు, వాసనలు మారిపోతూ ఉంటాయి. ఇక ఈ విధంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏదైనా సరే ఇదంతా కూడా ఏ వయసులో అయినా, ఏ స్టేజ్లో అయినా వారి లక్ష్యం పైనే వారి మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఎవరికైనా సరే దేనిపైన వారు ఫోకస్ చేస్తూ ఉంటారో దాన్ని బట్టి వారి యొక్క మానసిక స్టేజ్ అనేది ఉంటూ ఉంటుంది. వికారాల నుండి తప్పించుకొనుటకు వారి లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకున్నారు, దీనితోటి వాళ్ళ జీవితంలో ఏమి పొందారు, ఏమి పోగొట్టుకున్నారు అనేదే జ్ఞానం ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటి అందరి యొక్క ఖాతాలు అనుసారంగా ఉంటూ ఉంటుంది. అయితే మనసు లోపలే ప్రతి ఒక్కటి కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. మనసే ఒక గ్రాండ్ ఫ్యాక్టరీ. మంచి విషయాలు కానివ్వండి, చెడు విషయాలు కానివ్వండి, ఏదైనా సరే మనసులో నుండే తయారవుతూ ఉంటాయి. మనసును ఆపేటువంటి ప్రాక్టీసు వాళ్ళు ఎంతెంత చేస్తూ ఉంటారో, వాళ్ళు మన్ జీతే జగజ్జీత్ అన్నట్టు వాళ్ళు అన్నిటినీ కూడా జయించగలుగుతారు. మనసుకు ఆధీనమైపోతే ఇంకా జీవితంలో ఏమీ సాధించనూ లేరు. ఎంతకాలం మౌనాన్ని ధారణ చేశారు, మనసుని కంట్రోల్ చేసుకున్నారు, దీనికోసం ఏమేమి విధిని అవలంబించారు, ఎన్నిసార్లు నోటితోటి మాట్లాడకుండా సైలెంట్లో ఉన్నారు,
అనే దాన్ని బట్టి మరి మానసిక స్థితి కూడా అర్థమైపోతుంది. మరి మనసుని కంట్రోల్ చేయటానికి జీవితంలో ఏమేమి చేశారు? ఏదన్నా పొందాలి అంటే కొన్ని పోగొట్టుకోవాలి. దీనికోసం పొందటానికి ఏం అభ్యాసం చేశారు? ఇప్పుడు చూడండి, మనం శాంతిని పొందాలి అనుకుంటాం. దానికోసం ఏదో ప్రయత్నం చేస్తుంటాం. ఎక్కడెక్కడికో వెళ్తే శాంతి రాదు. ఆలోచనలు మార్చుకోవటం, జ్ఞానంతో సంకల్పాలని కంట్రోల్ చేసుకోవటం, మనోవాక్కర్మలతోటి మంచి పాజిటివ్గా ఉండటం, దాన్ని బట్టే శాంతి అనేది లభిస్తుంది. అప్పుడే అశాంతిని పోగొట్టుకుంటూ ఉంటాం. దీనికోసం అభ్యాసం చేయాల్సిందే. ఇక మనము శాంతిని పొందాలని ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వస్తూ ఉంటాం. మరి దీనిపైన ధ్యాస పెట్టాలి, యోగం పైన ధ్యాస పెట్టాలి. ఇలా మనసుని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. మనసుకి పరీక్ష పెడుతూ ఉండాలి. మనసుని జ్ఞానంతో, బుద్ధితోటి మనసుకు అర్థం చేయించాలి. తర్కం ఇవ్వాలి. మనసుకి జ్ఞానం చెప్పాలి, బుద్ధితోటి దాన్ని నిర్ణయించాలి, తర్కము ఇవ్వాలి. బుద్ధితోటి అన్నిటినీ కూడా అర్థం చేసుకోతూ ఉండాలి, చెప్తూ ఉండాలి దానికి కూడా. అప్పుడే ఈ అర్థం చేసుకోవటం కోసం మానవులు తమ లెవెల్ అనుసారంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు తమ లోపలికి వెళ్ళి మనసుని జాగృతం చేసుకుంటారు. మనసు పైన, మనసు లోపల చాలా రికార్డింగ్స్ స్టోరేజ్ అయ్యి ఉన్నాయి. జ్ఞానం యొక్క పాయింట్స్ కూడా బుద్ధిలో, మనసులో రికార్డింగ్ అయ్యి స్టోరేజ్ అయ్యి ఉంటూ ఉంటాయి. రికార్డింగ్ అనగా స్టోరేజ్ అయ్యి ఉంటాం. మనసు లోపల మెమరీలో స్టోరేజ్ అయినవి పరిస్థితులు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని వెలికి తీసి ఉపయోగించుకోవాలి. ఇది ఒక నిధి లాంటిది. అవసరమైనప్పుడు ఈ నిధిని వెలికి తీయాలి. అప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. జ్ఞానం అనేటువంటి ఇది వజ్రాలు లాంటివి. నిధి, జ్ఞాన సంపద. ఎప్పుడైతే దీని విలువ తెలుసుకుంటూ ఉంటామో జ్ఞానం లోపలికి, ఆత్మ లోతుల్లోకి వెళుతూ ఉంటాం. ఆత్మ లోపలే పరం శాంతి వైబ్రేషన్స్, పరం ఆనంద యొక్క వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. పరం ప్రకాశం, పరం లైటు ఉన్నాయి. కనుక మనసుని మనకు బ్లాక్ చేసుకుంటూ ఉండాలి ఒక్కోసారి. అప్పుడు దాని యొక్క గతి విధిని బ్లాక్ చేయటంతో మనకు పరంశాంతి లభిస్తుంది. మోళ్ళు చేసుకోను గలము. వాటిని జ్ఞానాన్ని ఓపెన్ చేసుకుంటూ ఆత్మ పైన ఉన్న ఆవరణలను తొలగించుకుంటూ ఉంటే అన్నిటి నుండి బయటపడగలుగుతూ ఉంటాం. చక్కటి అనుభవాలు జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇది బేహద్దు జ్ఞానం ద్వారానే సాధ్యమయ్యేది. ఇవన్నీ కూడా జ్ఞానంపైనే ఆధారపడి ఉంటూ ఉంటుంది. దీన్ని ఎంత అర్థం చేసుకొని ధారణ చేస్తూ ఉంటామో అంతగా మనము ఈ యొక్క నిధిని పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి, ఎంత అర్థం చేసుకున్నామో, ఎంత ధారణ చేశామో అని. జ్ఞానంను ఎంత ఒప్పుకున్నా, విన్నా, దాని అభ్యాసం చేస్తేనే అనుభవాన్ని పొందగలుగుతూ ఉంటాం. మన లక్ష్యం ఏమిటి, దీన్ని చేరుకోవటానికి ఎంత పని చేస్తూ ఉన్నాం అనేది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆలోచన చేస్తేనే దానిపైన ఫోకస్ చేయగలం.
ఎంత ఆలోచించాము, ఎంత ఫోకస్ చేశాము చూసుకోవాలి. రియల్గా జ్ఞానము, యోగము, సేవ, ధారణ అన్నీ కూడా సబ్జెక్ట్స్. ఒక్కొక్క సబ్జెక్టుని వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎంత సాధనలో పెట్టాము, దీన్ని ఎంత లెవెల్ వరకు చేరుకున్నాము అని. అప్పుడే మన అనుభవం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం జ్ఞానం వినటమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞాపకం రాకపోతే మనసులో స్టోరేజ్ అయినటువంటి జ్ఞాన సంపద పనికి రానట్లే కదా. ఇంకేం అనుభవం ఉంటుంది? మీ ఎదురుగా దుఃఖపు సంఘటనలు జరిగితే మనసును సంభాళించుకోకపోతే జ్ఞానశక్తి లేదనేక. జ్ఞానశక్తిని ఉపయోగించినప్పుడు సంభాళించుకోగలుగుతూ ఉంటాం. కొంతమంది ఏదన్నా దుఃఖపు సంఘటనలు, బాధ, చింత వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ మేము ఇంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప జ్ఞాని అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా దుఃఖపడుతూ ఉంటే ఇక అది జ్ఞానం ఏం పనికొచ్చినట్టు? జ్ఞానము ప్రాక్టీస్ చేయకపోతే అనుభూతి కూడా కలగదు. మీ ఎదురుగా గురువు ఉన్నప్పటికీ కూడా అనుభూతి పొందలేకపోతున్నారు అంటే మీ మనసు ఆయన పైన స్థిరంగా ఉంచలేదు అనే, ఆయన మాటల మీద నమ్మకము లేదు అని. తర్వాత ఇక మనం ఇలా ఉంటే ఎలా ఉన్నవాళ్ళం అలా ఉన్నట్లే కదా, మార్పు ఏమీ రాలేదు, స్థితి ఏమీ మారలేదు అని. ఇప్పుడు ప్రపంచం ఏమైపోతుంది అని, మనకేమవుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా ఒక చింత నడుస్తుంది. వాట్ ఈజ్ నెక్స్ట్? దీనికి జవాబు ఎవరి దగ్గర లేదు. ఎందుకు అంటే పరిస్థితులు, రోగాలు అందరినీ చుట్టుముట్టిని. ఇవన్నీ కర్మ బంధనాలే. ఈ నాటకంలో ఇవన్నీ కూడా కర్మల ఆధారంతో వస్తూ ఉన్నాయని గ్రహించలేకపోతూ ఉన్నారు. కర్మల ఆధారంతో నడుస్తూ ఉన్నారు. ఈ కర్మల యొక్క ఖాతాలు రాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి, మేల్కొన్నప్పుడు కానివ్వండి, అర్ధజాగృత స్థితిలో ఉన్నప్పుడైనా కానివ్వండి, ఇది జరుగుతూనే ఉంటుంది. నాటకం నడుస్తూనే ఉంటుంది. మనం సాక్షి స్థితిలో ఉన్నప్పుడు రియల్గా జ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతూ ఉంటాం. ఏ యొక్క ప్రశ్న ఏ సమయం అనుసారంగా ప్రశ్నకు సమాధానం లభిస్తుందో జ్ఞానంతో చూస్తూ ఉండాలి. అప్పుడే మీరు సమాధానం పరుచుకున్నప్పుడే జ్ఞానంతో మీరు ఎక్కడికి చేరుకున్నారో అనే ప్రశ్న మిమ్మల్ని మీరే కూడా వేసుకుంటూ ఉండొచ్చు. నిజంగా మీరెవరు అని ఎవరికి వారే ప్రశ్నించుకుంటే స్వయం ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేస్తున్నట్లే. ఎప్పుడైతే ఆత్మస్వరూపం యొక్క అభ్యాసంలో ఉంటామో ఆనంద స్థితిలోకి చేరుకుంటాము. కానీ మనసు తన యొక్క మస్తులో ఉంటే ఆనందం యొక్క అనుభూతి అది పొందుతుంది. కానీ అది ఆత్మానందం కాదు. తనకు మనసుకు నచ్చింది దొరికితే, పెడితే, చూస్తే అది ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తానెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో అనేటువంటి ఆధ్యాత్మిక దానికి అవసరం లేదు. మరి ఆధ్యాత్మికల్లో మనం కర్మయోగి యొక్క పార్ట్ని ప్లే చేయటమే ముఖ్యము. ఇక్కడ ఈ అభ్యాసం చేస్తూ ముందుకు వెళ్ళాలో తెలియటం లేదు అని అనుకుంటూ ఉంటారు కొందరు. మనసు యొక్క ఆత్మ చైతన్యం యొక్క అభ్యాసం ఏమిటి? అంతరాత్మ లోపల ఎన్నిసార్లు నేను ఆత్మను
అనే చింతన చేశారు, జ్ఞాపకం చేశారు, ఆలోచించారు? ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించారు? ఆత్మస్వరూపంలో మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు చూసుకున్నారు? ఎంత అనుభవము అయ్యింది అనేది ఆధ్యాత్మిక మార్గంలో పొందాల్సింది. దీన్ని ఏ లెవెల్లో పొందారో కూడా చెకింగ్ చేసుకోవాలి. అయితే అందరికీ ఒకే రకమైన అనుభూతి ఉండదు, వారి వారి లెవెల్ అనుసారంగా ఉంటూ ఉంటుంది. ఇదే జ్ఞానం అనుసారంగా జీవితాన్ని జీవించటం అంటారు. ఒక్కొక్కసారి మనుషులు అలసిపోయి, ఏంటబ్బా రోజంతా జ్ఞానం జ్ఞానం ఏమిటిది అనుకుంటారు. సరే, కరెక్టే, అలసిపోయారు. జ్ఞానాన్ని వదిలేసి జీవించి చూడండి. అజ్ఞాని ఆత్మలకైతే జ్ఞానం లేదు, జ్ఞానం వదిలేసే ఉన్నారు. వాళ్ళకైతే నేనెవరో ఏంటో తెలియదు. తెలియని వారు అజ్ఞానంగానే మస్తుగా ఉంటూనే ఉంటారు. జ్ఞానాన్ని ఒక సైడ్ పెట్టేసి, పూర్వం 20-25 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. కాలేజీ లైఫ్లో ఎలా ఉండే మీ ఆలోచనలు, మీ మనసు ఎలా ఉండేది? అజ్ఞాన స్థితిలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని వెరిఫికేషన్ చేసుకుంటే జ్ఞానం మిమ్మల్ని ఎంత మార్చిందో, ఎంత స్టేజ్కి మీరు చేరుకున్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది. మనం జ్ఞానమే ప్రారంభించని రోజుల్లో మనం చూసుకుంటే, మన కర్మలు ఆ రోజుల్లో ఎలా చేశామో చూసుకుంటూ ఉంటే ఎంత మార్పు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. జ్ఞానం మిమ్మల్ని ఎలాంటి వాళ్ళను ఎలా చేసింది అంటే, సరైన మార్గంలో సరైన విధంగా నడవటం, ఆలోచించటం, వ్యవహరించటం, నిర్ణయించుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం దగ్గరికి చేసింది. చూడండి, ఒక గుడ్డివాడుకి కళ్ళు కనిపించవు, కానీ ఆయన ఎక్కడ నడుస్తున్నాడో, ఎవరితో నడుస్తున్నాడో, ఎవరు ఎదురుగా ఉన్నారో, గాడిద వచ్చిందా, ఏనుగు వచ్చిందా, కారు వచ్చిందా అనేది ఏమి చూడడు. కానీ చేతి కర్ర సహాయంతో టక్ టక్ అంటూ భూమి మీద శబ్దం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వచ్చేటువంటి ధ్వని బట్టి చెవులుకి ఏదైతే శబ్దం వినపడుతూ ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకుంటాడు. రాళ్ళు ఉన్నాయా, కంకర ఉందా అని ఆ ధ్వనితోటి అనుభూతి పొందుతూ ఉంటాడు. నాకు దగ్గరగా ఏమున్నదో అంత తెలుసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా అజ్ఞాని స్టేజ్ ఉన్నప్పుడు అలాగే పరిస్థితుల్ని పరిశీలించుకోలేక టక్ టక్ అంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటారు గుడ్డోళ్ళలాగా. అయితే వారు ఏమైనా మజాగా జీవిస్తారా? అది పిచ్చి ఆనందంలో ఉండవచ్చు, కానీ ఎంతసేపు అది? ఆహా, సంబంధికుల్ని కలుసుకున్నాము, ఇష్టం వచ్చింది ఈరోజు తిన్నాము, కావాల్సింది తీసుకున్నాము, కొనుక్కున్నాము, పొందాము అనే ఆనందంలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ రియల్ ఆనందం రియాలిటీగా శాశ్వతం కాదు. చాలాసార్లు ఇలా జీవన యాత్రలో సాగుతూనే ఉన్నారు. ఈ యొక్క బ్రహ్మాండంలో జీవయోనిలోకి వెళ్ళి ఎన్నిసార్లు ఇలా జీవితాన్ని గడిపారు. వేరే వేరే యోనిల్లో కూడా వెళ్ళి చూసినట్లయితే మీ మానసిక స్టేజ్ ఏముందో తెలుస్తూ ఉంటుంది. మీరు పూర్వజన్మలో ఏదైనా జంతువులాగా ఉంటే ఎవరన్నా ఏదైనా పెట్టారనుకోండి, ఆనందపడిపోతూ ఉంటారు. కానీ
ఇప్పుడు జ్ఞానయుతమైన ఆనందానికి అప్పుడు ఉన్నటువంటి ఆనందాన్ని పోల్చుకుంటూ ఉంటే ఏ జీవితం మీకు బాగుంది? అజ్ఞాని జీవితమా? ఆనందాన్ని వెతుక్కుంటూ ప్రయాసపడుతున్న జీవితమా? తెలుస్తూ ఉంటుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రయాస పడుతూ టైంకి చేరుకున్నారనుకోండి, అమ్మయ్య చేరుకున్నాం అనుకుంటారు. అదేదో ఆనందం అనుకుంటారు. చలో చలో ఎప్పటికన్నా చేరుకున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఇవే బుద్ధిలో పెట్టుకుంటూ ఉంటారు. దాని అనుసారంగా నిర్ణయించుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానంలో వచ్చేటువంటి ఆనందం యొక్క లెవెల్ని దేనితోటి నిర్ణయిస్తారు అంటే మీ యొక్క ధారణ, మీ యొక్క సేవ, యోగము తోటి నిర్ణయించుకోగలుగుతూ ఉంటారు. మీరు ఏ స్టేజ్ వరకు చేరుకున్నారు అని. ప్రతి కర్మ చేస్తూ ఉన్నతమైన అనుభూతిని పొందుతున్నామా అని ప్రతి సెకండు కూడా చూసుకుంటారు. జ్ఞానము ఆ ఉన్నతమైన అనుభూతిని పొందకపోతే మరి జ్ఞానం పొందిన ఆత్మకు నష్టమా లాభమా? అంటే ఈ యొక్క అనుభూతి రావటం లేదు అంటే కర్మబంధన ఇంకా ఉంది అని ఆలోచించటమే. అయితే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మనన చింతన అనేది ప్రతి ఒక్క మనిషి చేయాల్సిందే. అది ఆత్మచింతన చేయాల్సిందే. నా జీవితంలో ఏమి పరివర్తన వచ్చింది, నేను ఆధ్యాత్మికంలో ఏమి కష్టం పురుషార్థం చేశాను అని వెరిఫికేషన్ చేసుకోవాలి. స్థూలమైనటువంటి చదువులో చదువుకుంటున్నప్పుడు 5-6 గంటలు చదువుతూ ఉంటారు. స్టేట్ ఫస్ట్ రావాలి అంటే 10 గంటలు చదువుతూ ఉంటారు. పరీక్షల సమయంలో 12 గంటలు చదువుతూ ఉండొచ్చు. ఇది వారి వారి యొక్క విద్యకు పైన చేస్తున్న అభ్యాసమే కదా. మరి ఇక్కడ మనము ఆధ్యాత్మిక విద్యను నిరంతరం ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేస్తూ ఉంటాం. మన మానసిక స్థితిని జ్ఞాన స్థితి పైనే ఆధారపడి ఉంటుంది. మనం ఏ లెవెల్లో చేరుకున్నాము, ఏమి పొందాము, ఏమేమి వదిలేసాము అని. జ్ఞాన ప్రాప్తి పొందుటకు తప్పకుండా సాధన చేయాల్సిందే. అప్పుడు మీ లెవెల్ అనుసారంగా మీరు చేసిన సాధన అనుసారంగా అనుభవం అవుతూ ఉంటుంది. ఎలా అవుతుంది అనుభవం చూసుకోండి. ఈరోజు డేట్ అనుసారంగా దాన్ని ఫిక్స్ చేసుకోండి. స్థూలమైనటువంటి మజా కాదు. స్థూలంగా తిన్నాము, తాగాము, తిరిగాము, అనుభవించాము అంటే అది ఇంద్రియాల స్థితి అనుసారంగా లభించే ఆనందం. జ్ఞానంతో పొందేటువంటి ఆత్మానందం, పరమానందం, బ్రహ్మానందం ఇది ఇంద్రియాలకు అతీతమైనది. అందుకని అతీంద్రియ సుఖం అని అంటూ ఉంటారు. ఈ జీవితంలో ఆత్మ యొక్క అనుభూతిని ఎంత పొందామో, ఆత్మ యొక్క లోతుల్లోకి ఎంత వెళ్ళాము అనేది మీ సాధన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనము పరమానందం యొక్క అనుభూతి కోసం పురుషార్థం చేస్తూ ఆత్మస్వరూపంలోకి వెళ్ళిన తర్వాతనే ఈ స్టేజ్ని పొందుతూ ఉంటాము. ప్రతి ఒక్కరి యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, నేను ఎంత ఆనందాన్ని పొందాను, లభించింది నాకు. ఇప్పుడు అయితే మనకు ఏదైతే పరం శాంతి లభిస్తూ ఉందో అది జ్ఞానంతోటే పరమానందం లభిస్తూ ఉంటుంది. మరి జీవితంలో ఎంత ఈ పరం శాంతిని అనుభూతి పొందుతూ ఉంటామో దీన్ని ఎంత చవి చూసామో అనేది చూసుకోండి. ఇంతవరకు ఈ భూమి మీద పరమానందం యొక్క అనుభూతి గురించి ఎవరు చెప్పి వెళ్ళలేదు. ప్రతి ఒక్క ఆత్మ స్టేజీ పైన ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటూ ఉంటాయి. ఇక్కడ పురుషార్థం చేయాల్సిందే ఆ యొక్క స్టేజ్ని చేరుకోవటానికి.
దీనికోసమే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, ఎగ్జాంపుల్ సుధాముడు, హర్షిత్ మెహతా మొదలైన వారి యొక్క సాధనలు తెలుసుకున్నాము. భగవంతుడు ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా పరమానందం పొందారు అంటే వారి యొక్క సాధన, వారి యొక్క స్టేజ్ని బట్టే కదా వారికి ఆ విధంగా లభించింది. కాబట్టి మరి పురుషార్థము అనేది చాలా గొప్ప విషయము. దీన్ని బట్టి మనము నిత్యము సాధనలోను ఉంటూ పురుషార్థం చేయాల్సిందే. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ తెలుగు వీడియోలు రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు. చక్కటి మంచి టాపిక్స్ యొక్క జ్ఞానం కావాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియోలు మీరు ముందు పొందవచ్చు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు అనంతభాయ్ని అడిగిన ప్రశ్నకు సమాధానం, బేహద్ జ్ఞానంలోకి వచ్చిన తరువాత బేహద్ అనుభవం ఎలా ఉంటుంది అని. దీనికి సమాధానం చెప్తూ ఉన్నటువంటి అనంతభాయ్ క్లాసు స్పెషల్ టాపిక్, చక్కగా అందరికీ కావాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి సమాధానము. బేహద్ జ్ఞానము